నమస్కారం. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏంటంటే అలాగే ఆయన భార్య దివంగత అక్కమ్మ గారు ఆవిడ చనిపోయింది. ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. వీళ్ళెవరంటే మా కుంజా సత్యాపతి గారి చుట్టాలు, మా బంధువులు అన్నమాట. కాబట్టి నిన్న ఒక కార్యక్రమం చేశాం. ఆ సందర్భంగా ఇక్కడ వీరికి భోజనం ఏర్పాటు చేసినప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను. ఆ విధంగా వీళ్ళు స్పందించి నా కూతురు యొక్క బర్త్డే ఇక్కడే జరపాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ జరుపుతున్నాం. వాస్తవంగా అద్విత లేదు, పుట్టిన కొన్ని రోజులకి సరిపోయింది. ఆయన ఏంటంటే ఆ పాపను బ్రతికించడం చాలా ప్రయత్నం చేశారు. భద్రాచలంలో స్వాతి గర్భిణిలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా ప్రయత్నం చేశారు. మంచిగా బ్రతికించడం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ పుట్టిన తర్వాత కూడా ఆవిడ చనిపోవడం జరిగింది. కానీ ఆమె గుర్తుగా ఎవరైతే ఇక్కడ మా దేవుళ్ళు దేవతలు ఇక్కడ ఉన్నారో, వాస్తవంగా వీళ్ళు గుడ్డివాళ్ళు, మూగవాళ్ళు, మాట్లాడలేరు, చూడలేరు, వినలేరు. ఇలాంటి వ్యక్తుల్ని ఇక్కడ మన వికాసం ఒక హాస్టల్ ఏర్పాటు చేసి ఐడి ఆధ్వర్యంలో ఇక్కడ సరైన ఒక దానగుణం కలిగిన వారు ఏదైనా చేయాలనుకుంటే ఆ హాస్టల్లో చేయండి. ఆ పిల్లగాళ్ళకి దిక్కుముక్కలే ఒక టైపు ఉన్నారు. ఇలాంటి పిల్లగాల్ని తల్లిదండ్రులు కూడా పోషించడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు కూడా అంతంత మాత్రమే తల్లిదండ్రులు కూడా. అలాంటి వారికి మన ఐడి ఆధ్వర్యంలో ఇక్కడ వికాసం హాస్టల్ పెట్టి వీళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మనం దయతో గౌరవించాలి, వాళ్ళని మనం ప్రేమ చూపించాలి, కరుణ చూపించాలి. కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పాం. దాని వెంటనే మా కొడుకు, మా అన్నయ్య కొడుకు నాగార్జున దాన్ని గుర్తించేసి, బాబాయ్ మీరు చెప్పింది బాగుంది, ఇక్కడ నేను కార్యక్రమం చేస్తున్నాడు. నేనేం చెప్పానంటే వాళ్ళు మంచి భోజనం పెట్టేసి చేపలు కొని పెట్టరా, ఇబ్బంది పెడుతున్నారు కూర్చోవడం కంటే, ఓకే చేపలు కొని పెడతాను, భోజనం పెడతాను, వాటితో పాటు ప్లేట్సే లేవట. ఏదైనా తిందామంటే వాళ్ళు చేతులతో తింటున్నారు, లేక పెద్ద గిన్నెలు కూడా తింటున్నారు. చిన్న ప్లేట్స్ కొని పెడితే బాగుంటుందని చెప్పారు. వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చేశారు. ఎందుకంటే నాకు ఈ హాస్టల్లో ప్రత్యేకమైన అభిమానం ఏంటంటే, నేను కూడా ఒకప్పుడు ఇదే హాస్టల్లో చదువుకున్నాను. అప్పుడు వికలాంగుల హాస్టల్ కాదు, మామూలు హాస్టల్. కానీ ఇప్పుడు వికలాంగుల హాస్టల్గా మారి బాయ్స్ హాస్టల్గా తీసి కేసీఆర్ కాలనీలో పెట్టారు.